మనం దాన్ని ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ చెప్పాం. ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం. మేము ఏమని ఇచ్చాం, దీన్ని రివైవ్ చేస్తాం, మేము సహకరిస్తామని. అందరూ కూడా సహకరించాలి. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించాం. సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు. మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి, ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి మిస్మేనేజ్మెంట్ ఉంటే? కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి, నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. దేశంలో ఇదేం కొత్త కాదు. 300 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఇది 7.3, ఇది పక్కనే మనకు ఒక 14 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి, ఆ స్ఫూర్తి రావాలి. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం. గవర్నమెంట్లో ఆ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా సార్ ఈ ఇష్యూ. నేనేమంటానంటే ఒక్కొక్కరు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత, ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన హామీ RINL రివైవల్. ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్, పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్. ఏది చట్టంలో ఉన్నాయి అవన్నీ. ఇది సిక్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అవన్నీ అది ఈక్విటీగా అవన్నీ మీరు అక్కడే వచ్చింది. గ్రాంటా, లోనా, ఎవరిచ్చేది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ. అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి. లాభాలు వస్తే వాళ్ళకు వస్తాయి, నష్టాలు వస్తే మళ్ళీ ఈ డబ్బులు పోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా, లోనా ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి మీకు? పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్. అది నీది నాది కాదు. ఏది కొరియన్ స్టీల్ కంపెనీ గురించి గతంలో న్యూస్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇచ్చినాక అవన్నీ ఏమున్నాయి? ఇంకా మనం అన్నిటికీ ఫార్మాలిటీస్కి పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి. పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి. రేపు అందుకే స్వచ్ఛ భారత్ పెట్టాము అందరికీ. మీ అందరి